రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 37వ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉప రవాణా కమిషనర్ నెల్లూరు కార్యాలయంలో స్కూలు, బస్సు, ఆటో, లారీ డ్రైవర్లకు, ఆఫీస్ సిబ్బందికి మెడికల్ చెకప్ నిర్వహించారు. రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ బి చందర్, ఆర్డీఓ మదని, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎం బాలమురళి కృష్ణ, ఎండి మహమ్మద్ రఫీ, సిహెచ్ కార్తిక్ పవన్ కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ రాంబాబు, వైవి పూర్ణచంద్రరావు, కె విఘ్నేశ్వర, ఎం స్వప్నిల్ రెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ నాగార్జునరావు కార్డియాలజిస్ట్, డాక్టర్ భగీరథ జనరల్ ఫిజిషియన్, డాక్టర్ కృష్ణమోహన్ న్యూరో సర్జన్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి మెడికల్ కోఆర్డినేటర్, డాక్టర్ రోహిణి ప్రియ యూనిట్ హెడ్ సిబ్బంది పాల్గొన్నారు. మనకు గట్ మొబిలిటీ బాగుంటుంది, అన్ని రకాలుగా మనకి ఎటువంటి వ్యాధులు వచ్చేదానికి అవకాశం తక్కువ. ఇది మెయిన్ ఆహారం సార్. రెండోది వచ్చేసి సాయంకాలం వీలైనంత తొందరగా పనుకోవాలా. 9 గంటలకు పనుకునేవాడు 11 గంటలు, ఒక వ్యక్తి షుగర్తో బాధపడుతున్నాడు 11, 12 పనుకున్నాడు అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో అతనికి ఎన్ని షుగర్ మాత్రలు వేసుకున్నా షుగర్ కంట్రోల్లోకి రాదు. గాఢమైన నిద్ర ఫస్ట్ 3 గంటల్లో ఉంటుంది. 12 తర్వాత పనుకున్న నిద్రలో గాఢ నిద్ర అసలు ఉండదు. ఇంటికి పనుకున్న వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు మార్నింగ్ టైం. సో గాఢ నిద్ర చాలా ముఖ్యం. మొదటి 3 గంటల్లోనే మనకు గాఢ నిద్ర వస్తుంది. కాబట్టి తొందరగా తిని తొందర పనుకోవడము, వీలైనంత పని ఒత్తిడి తగ్గించుకోవడం. ఒక మాట చెప్పాలంటే ఒక 45 నిమిషాలు కనుక వాకింగ్ కానీ ఇంకొక రకమైన యాక్టివిటీ ఏదైనా చేయగలిగితే, యోగా కానీ, ఒక షుగర్ మాత్రకు ఒక బీపీ మాత్రకు సమానం అది. కాబట్టి యాక్టివిటీ అనేది స్ట్రెస్ తగ్గించుకొని మంచి ఆహారం తీసుకొని తెల్ల బియ్యం మానేసి మిల్లెట్స్ తీసుకోవడం అనేది అతి ఉత్తమం. ఇవన్నీ మనం తీసుకునేటట్టు ఆహారము డబ్బులు ఇచ్చుకొని డబ్బులు తెచ్చుకోవడం అంటే ఒక స్మోకింగ్ చేసే వ్యక్తి 300% స్మోకింగ్ చేయని వ్యక్తి చిన్నపిల్లడా ఓపెన్ అవుతాయి. సో కార్ నడిపేవాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. 2 వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకొని ప్రమాద రహిత జిల్లాగా పేరు తెచ్చుకోవాలని అందరూ సహాయ సహకారం అందించాలని మనవి చేస్తాం. థ్యాంక్ యూ.